హాయ్ అండి, వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు వాతావరణం చాలా కూల్గా ఉందండి. మాకైతే 3 డేస్ నుంచి వర్షాలు ఇక్కడ. అందుకని నాకు వేడివేడిగా ఏమన్నా చేసుకొని తినాలనిపించింది. వెంటనే మిరపకాయ బజ్జీలు గుర్తొచ్చాయి. ఎవరికైనా అంతే కదా, కూల్గా ఉంటే మిరపకాయ బజ్జీనే ఫస్ట్ గుర్తొస్తుంది. అందుకే నేను చేసుకోవాలనుకున్నాను, మీకు కూడా సరదాగా చూపించేయాలి అనుకున్నా. అందుకోసం ముందుగా మనము ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, ఒక స్పూను జీరా పౌడర్, తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. శనగపిండి కూడా ఫ్రెష్ తీసుకుంటే బజ్జీలు చాలా బాగా వస్తాయి. ఇలా ఒక కప్పు శనగపిండిలోకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, మీ టేస్ట్ పిండి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం తక్కువే వేసుకోండి ఎందులోకైనా సరే. తర్వాత కొంచెం వంట సోడా యాడ్ చేసుకుందాం. వంట సోడా ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. చూసి కొంచెం వేసుకోండి చాలు. తర్వాత కొంచెం ఆయిల్, ఇది గోరువెచ్చగా చేసుకునే ఆయిల్, చల్ల ఆయిల్ వేయకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉండే ఆయిల్ వేసుకొని ఇది అంతా బాగా కలుపుకుందాము. ఆయిల్ వేయడం వల్ల బజ్జీలు బాగా వస్తాయి. ఇలా ఇదంతా పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులోకే ఇప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని బజ్జీ పిండి కలుపుకుందాము. బజ్జీ పిండి కలుపుకున్నాము. బజ్జీ పిండి ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా బజ్జీలు రావాలంటే మనం ఏలు ఇట్లా పెడితే మన ఏలుకి పిండి స్టిక్ అవ్వాలండి. అప్పుడే బజ్జీల పిండి సరిగ్గా కలుపుకున్నాం అన్నమాట. కొంచెం లూజ్గా ఉన్నా కూడా బాగోదు, అలా అని చాలా గట్టిగా కూడా ఉండకూడదు. మన వేలు పెడితే మన వేలు కనపడకూడదు, పైన కోటింగ్ లాగా ఉండాలి. అలా కలిపేసుకోవడమే. ఇలా పెద్ద పెద్ద మిరపకాయల్ని మనం తీసుకుంటే బజ్జీలకి బాగుంటాయండి. ఇవి బజ్జీ మిరపకాయలు అంటారు కదా, నేను అవే తీసుకున్నాను. ముందుగా ఇందులో అంతా మధ్యకి కట్ చేసి వాటిలో ఉండే ఇత్తనాలన్నీ తీసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమం అంతా ఇందులోకి పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయల్లోకి నింపుకున్న తర్వాత మనం ఇప్పుడు బజ్జీలు వేసేసుకోవడమే. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్క బజ్జీ మనం మిరపకాయ పిండిలోకి ముంచి ఒక్కొక్క బజ్జీ వేసేసుకోవడమే. మనకి వాన పన్నప్పుడు కానీ లేదంటే కూల్గా ఉన్నప్పుడు టక్కున గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీలే కదండి. ఇవి ఎంత ఓల్డ్ అయినా కూడా ఇవి మనకి టక్కున గుర్తొస్తాయి. ఇవే బాగుంటాయి కూడా. చలి చలిగా ఉన్నప్పుడు ఎన్ని తింటామో కూడా తెలీదు, అన్ని తినేస్తాం కదా. అందుకే నాకు కూడా ఈరోజు చేసుకోవాలనిపించి చేసుకున్నాను. చాలా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఈ వర్షానికి. ఎప్పుడైనా సండే టైమ్స్ కానీ స్నాక్స్ కింద కానీ అందరూ ఇంట్లో హస్బెండ్ పిల్లలు అందరూ ఉన్నప్పుడు చేసి పెట్టండి. హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ తినేస్తారు. ఇలా ఎర్రగా రోస్ట్ అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారా, ఎంతో బాగా బజ్జీ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది బజ్జీలు వేయడంలో. బజ్జీ పిండి సరిగ్గా కలుపుకున్నామంటే బజ్జీలు ఇలా బాగా వస్తాయండి. క్రిస్పీ క్రిస్పీగా బాగా వస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీరేం చేసుకుంటారు కూల్గా వర్షం పడినప్పుడు, క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.